34,000 కోట్ల రూపాయలు. అవును, 34,000 కోట్ల రూపాయలు. భారత్లో ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద ఐపీఓని ముఖేష్ అంబానీ బ్రేక్ చేయబోతున్నాడట. రిలయన్స్ జియో కొద్ది రోజుల్లోనే ఐపీఓ పేపర్స్ ఫైల్ చేయబోతుందనే వార్తలొచ్చాయి. ఐపీఓ సైజ్ దాదాపు $4 బిలియన్, అంటే 34,000 కోట్ల రూపాయలకు పైగానే. ఇది కేవలం టెలికాం కంపెనీ ఐపీఓ కాదు, ఇండియా డిజిటల్ ఫ్యూచర్ ఐపీఓ. జియో వాల్యుయేషన్ $130 బిలియన్ నుంచి $180 బిలియన్ మధ్య ఉండొచ్చని అంచనాలున్నాయి. అంటే 11 లక్షల కోట్ల రూపాయల నుంచి 15 లక్షల కోట్లకు పైగా. ఒక్కసారి ఆలోచించండి, 50 కోట్లకు పైగా మొబైల్ యూజర్స్, 5G నెట్వర్క్, జియో ఫైబర్, క్లౌడ్ సర్వీసెస్, ఏఐ ప్రాజెక్ట్స్, ఇవన్నీ ఇప్పుడు ఒకే స్టాక్ స్టోరీలోకి రాబోతున్నాయి. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, పబ్లిక్కి రావచ్చేది కేవలం 2.5% నుంచి 3% స్టేక్ మాత్రమే. సప్లై తక్కువ, డిమాండ్ ఎక్కువ. అందుకే మార్కెట్ మొత్తం ఈ ఐపీఓ కోసం ఎదురు చూస్తోంది. ఈ ఐపీఓ జరిగితే హ్యుండై ఇండియా ఐపీఓ రికార్డ్ కూడా దాటిపోవచ్చు. అంటే ఇది ఇండియా హిస్టరీలో లార్జెస్ట్ ఐపీఓగా నిలిచే అవకాశం ఉంది. ఒకప్పుడు జియో ఫ్రీ సిమ్తో టెలికాం ఇండస్ట్రీని మార్చింది. ఇప్పుడు జియో ఐపీఓతో ఇండియన్ స్టాక్ మార్కెట్ హిస్టరీని మార్చబోతుందా? అదే ఇప్పుడు 34,000 కోట్ల రూపాయల ప్రశ్న.